హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా డైలీ వ్లాగ్ ఇది ఫస్ట్దండి. డైలీ వ్లాగ్ రొటీన్ అంతా చూస్తూ వినండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేనేమనుకుంటున్నానో అది మాత్రమే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. అదేంటంటే యూట్యూబర్ వైష్ణవి గురించి నిన్న మార్నింగ్ నుంచి ఒకటే యూట్యూబ్ ఆన్ చేసిందంటే, ఓపెన్ చేసిందంటే వెంటనే అన్నీ అవే ఛానల్స్ మొత్తం అవే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు తన గురించి నాకు డైరెక్ట్గా ఏం తెలియదు, కానీ యూట్యూబ్లో నేను చూసేదాన్ని, రీల్స్, వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ. తను ఏంటంటే రీసెంట్గా 8 months బ్యాక్ మ్యారేజ్ చేసుకుందంట. లవ్ మ్యారేజ్. తనకి ఇష్టం లేకుండానే అందరూ ఒప్పిస్తే ఓకే పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు కదా తను అనేసి చేసుకుందంట మ్యారేజ్. వాళ్ళు ఒక్కటే బిడ్డ, వాళ్ళ అమ్మ నాన్నకి తోబుట్టువులు ఎవ్వరూ లేరు, సిబ్లింగ్స్ ఎవరు లేరు. తను ఒక్కతే. ఎంత బాగా చూసుకున్నారో. కానీ ఎవరో వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను ప్రేమిస్తున్నా, లేకపోతే నేను బ్రతకలేను, నేను చేస్తా అని ఎవరైతే బెదిరిస్తారో వాడు ఎంత చెత్త ఏదంటే, అసలు అలా ఎవరైనా చేస్తారా? అంటే ఎంత ఇష్టం ఉంటే చేస్తారా అని అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా అయిందో. కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ. వాళ్ళు అసలు లైఫ్ అంతా తన బిడ్డ లేకుండా, తన బిడ్డ జ్ఞాపకాలతో ఎలా ఉంటారు? ఎంత ఆలోచిస్తూ ఎన్ని కలలు కన్నారు ఆ బిడ్డ గురించి, ఆ ఇంటికి వచ్చే ఆ అమ్మాయిని చేసుకోబోయే వాడి గురించి, తన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎన్నో ఆలోచిస్తారు వాళ్ళు. బట్ ఎవరో అనామకుడు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఎవరైతే అలా వచ్చి చేసుకున్నాడో వాడు చూడండి ఎంత కిరాతకంగా. అంటే అసలు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో. మనకు చిన్నది ఏదన్నా వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఏదన్నా కొంచెం కట్ అయితేనే మనకి ఎంతో అదైపోతుంది. కానీ పాపం ఆ అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూడండి. నైట్ అలా చేశాడంట. ఈ ఫోర్ హెడ్ దగ్గర ఏదో కత్తితో నైఫ్తో పొడిచి, మళ్ళీ మన హ్యాండ్స్కి మొత్తం నైఫ్తో ఎక్కడ పడితే అక్కడ ఇలా పొడిచి మరి చంపాడంట. అసలు తనని ఊహించుకుంటుంటేనే అమ్మో ఫ్యూచర్ ఏంటి, అసలు అమ్మాయిల పరిస్థితి ఏంటి, అబ్బాయిలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎవరైతే అబ్బాయిలను కన్న తల్లిదండ్రులు, అమ్మాయిలను కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ప్రతిదీ చెప్పుతూ పెంచండి పిల్లలకి. ఎవరైనా అలా వదిలేయకండి. ఆ అమ్మాయిని చూడండి, 4 months 5 months ప్రెగ్నెన్సీ అంట. ఆమెను చంపడమే కాకుండా ఆమె కడుపులో ఉన్న చిన్న పసి గుడ్డు ఇప్పుడే తను ప్రాణం పోసుకుంటుంది. అసలు తనకి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో. ఏ కన్న తల్లి అయినా, అబ్బాయి కన్న తల్లి అయినా, అమ్మాయి కన్న తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా ఒక్కటే చెప్పాల్సింది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఇష్టపడి చేసుకున్న అమ్మాయిలకైనా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక్కటే చెప్తున్నా. అదేంటంటే అది నా ఉద్దేశం మాత్రమే. ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను నమ్మి నిన్ను చేసుకొని నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని, నీ చెల్లె, నీ తోబుట్టు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు తను ఎలా, తన భర్తతో అయినా అత్తమామలతో అయినా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ముందే చెప్పండి. లేకపోతే అర్థం చేసుకునే విధంగా తనకి చెప్పి చూడండి. అబ్బాయికి చెప్పండి, తనను నమ్మి వచ్చింది తన అత్తమామను, తన భర్త తోబుట్టులతో కలిసి ఉండాలి లైఫ్ అంతా. తను కనబోయే పిల్లల ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఆ అమ్మాయి ఎన్నో కలలు కానీ వస్తుంది, చేసుకుంటుంది మ్యారేజ్. కాబట్టి తన పుట్టింట్లో ఎలా ఉంటుందో అత్తింట్లో కూడా అలానే ఉండుటకు మీరు ఏమనకుండా కొంచెం తనకి చూసుకోండి. ఇలా కాదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని చేసుకోండి. కట్నం దేవుంది, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు.
మనం ఏమన్నా పుట్టుకతోనే డబ్బులతో అయితే పుట్టలేదు కదా, డబ్బులతో అయితే మన అమ్మ కడుపుల నుంచి మనం బయటికి రాలేదు కదా. ఆ డబ్బు ఏమన్నా శాశ్వతమా? డబ్బు లేకపోతే ఏదీ లేదు, అది నేను ఒప్పుకుంటా. కానీ మనుషులు ఉంటేనే కదా ఆ డబ్బు విలువ తెలిసేది. ఫస్ట్ ఆ ప్రాణమే లేనప్పుడు ఆ డబ్బు ఉండేందుకు లేకెందుకు? వాళ్ళ అమ్మ, అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మాయి కళ్ళల్లో కారపొడి చల్లిందంట. 4 days బ్యాక్ నేను చంపుతా అన్నదంట. ఈ అమ్మాయి కట్నం తీసుకురాలేదు, ఓకే. కానీ ఇంకో అమ్మాయిని చేసిన ఆ అమ్మాయి కొంచెం ఒక 10 లక్షలు ఇచ్చినా ఇంకా 10 లక్షలకు నువ్వు ఆశపడవన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా? అసలు ఎందుకు ఇవ్వాలండి కట్నం? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నాకు అర్థం కాదు. కట్నం ఎందుకు ఇవ్వాలి? తీసుకొచ్చినాక ఇంకా వేరే చాలా ఈ మధ్య చాలా చూస్తున్నాము. కట్నం తీసుకొచ్చిన అమ్మాయిలని కూడా అలానే చంపుతున్నారు, అలానే చేస్తున్నారు. అసలు ఈ సమాజం ఏమైపోతుందో అసలు అర్థం కావట్లేదు. ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అమ్మాయినైనా అబ్బాయి అలా చేస్తే వాళ్ళకు అంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేసిండు, అయిపోయింది, లైఫ్ ఇంతే ఇంకా అనుకుంటున్నాడు. కానీ ఆ అమ్మాయి కంటే ఎక్కువ నరకము ఆయనకు ఉంటుంది. నరకం అంటే ఏంటి అని తన అమ్మాయి తోబుట్టువులు ఉంటారు కదా, అది అన్నదమ్ములైనా కన్న తల్లిదండ్రులైనా అక్క చెల్లెళ్ళైనా ఆ అమ్మాయి లేని లోటు వాళ్ళకు ప్రతి సెకండ్ తెలుస్తుంది. అది మీకు కూడా తెలియాలంటే అబ్బాయి వాళ్ళ కన్న తల్లిదండ్రులను, తోబుట్టులను, ఆ అమ్మాయిని ఎలా అయితే చంపినరో అలానే చేస్తే ఇంకొక వ్యక్తి, ఇంకొక అమానుషుడు, ఇంకొక అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకు భయం అనేది పుడుతుంది. అయ్యో పలానా వ్యక్తి అలా చేస్తే అలా చేశారు వెంటనే అబ్బాయిని అన్న భయం ఉండాలి. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము ఈ అత్యాచారాలు, ఈ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా చంపడాలు, ఇలాంటివి చాలా చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలా మారుతున్నారు జనాలు? కొన్నిసార్లు అసలు పెళ్ళి చేయాలన్నా చేసుకోవాలన్నా పలానా అంటే వేరే అమ్మాయికి అబ్బాయికి ఇలా పెళ్ళి అవుతుంది అన్న ఫ్యూచర్ వాళ్ళు ఎలా ఉంటారో ఎన్ని చూస్తున్నాము కదా. అసలు వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో అని ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అది మా ఫ్యామిలీ అని కాదు, నాకని కాదు, ఎవరికైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనే భయం గుర్తుకొస్తుంది. నాకు ఉన్నారు 2 అమ్మాయిలు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి చూడండి ఎంత బాగా, ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి చనిపోయిందో. అసలు చెప్తుంటేనే, అసలు చూస్తుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అసలు తన గురించి మాట్లాడాలంటే కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. అమ్మాయిలు కన్న తల్లిదండ్రులైన, అబ్బాయిలను కన్న తల్లిదండ్రులైన వాళ్ళకు బాగా చెప్పాల్సినవి ఏ ఏజ్లో చెప్పాలి, ఏ ఏజ్లో చెప్పకూడదు ఏంటి అని ఫస్ట్ నుంచే వాళ్ళకు చెప్పండి. వాళ్ళకు ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉండండి, వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అనేది బాగా వాళ్ళను చూస్తూ వాళ్ళకి ఏ విధంగా చెప్తే ఎలా అర్థమవుతుందని చెప్పండి. అసలు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కావట్లే. అది ఏ విషయాలలోనైనా. ఇప్పుడు లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్లో కూడా, లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఇలానే ఉంది. డబ్బు ఏముందండి, ప్రాణం ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు. అది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంకా ఎలా అయినా అండి. కానీ ఇప్పుడు ఏంటి, అసలు ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని చంపేశారు, తను దొరికాడా లేదా ఏది తెలియదు. చట్టం ప్రకారం చట్టం ఎలా ఉందో, చట్టం ఎలా చెప్తే మేము అలా చేస్తామని పోలీసులు అంటున్నారు. చట్టం ఏముందండి, ఆ అమ్మాయిని చంపేశారు, వెంటనే వాడిని వెతికి పట్టుకొని వాడిని ఎన్కౌంటర్ చేస్తే, వాళ్ళ అమ్మ నాన్నను కూడా చంపేస్తే, వాడినే కాదు
అమ్మాయిని ఎవరైతే అలా చేశారో ఆ హస్బెండే కానీ వాళ్ళ కన్న తల్లిదండ్రులు, అబ్బాయి కన్న తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తోబుట్టువులంట, వాళ్ళు కూడా చేశారంట. వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తే వెంటనే స్పాట్లో చేస్తేనే ఇంకొకరు అలా చేయకూడదు అనే భయం వస్తుంది. చూద్దాం చట్టం ప్రకారం చేద్దాం అని అంటే అది ఎప్పటికండి? 2 days, 3 days, 4 days, 1 week, 10 days, 1 month ఇలా డేస్ గడిచిపోతూ ఉంటే భయం అనేది వాళ్ళకి ఉండట్లే. వెంటనే స్పాట్లో అది జరిగిపోతేనే అమ్మో ఇంకొకరిని చేయాలంటే, ఇంకొకరిని చేస్తే వీళ్ళది గుర్తుకు రావాలి. ఏంటంటే నేను మరి చెప్పాలనుకున్నా, అసలు నేను నైట్ అంతా నాకు ఇది చూసినప్పటి నుంచి అసలు సమాజం ఏమవుతుంది, ఎటుపోతుంది, ఏంటి. ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు అమ్మాయిలను తలుచుకుంటుంటే ఎవరినో అనామకుడిని నమ్మి, అది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా 8 months నుంచి తనతో ట్రావెల్ చేసింది ఆ అమ్మాయి. నీకు ఇంకేమైనా ఎఫైర్స్ ఉంటే, ఇంకెవరైనా నచ్చితే నువ్వు ఈ అమ్మాయితో చెప్పాల్సింది ఉండే, ఈ అమ్మాయిని వదిలిపెట్టాల్సింది ఉండే. ఆ అమ్మాయి కడుపులో చిన్న పసికంది ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది. వాళ్ళు ఏం పాపం చేశారు? ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఏం పాపం చేసిండ్రు? ఎవరినో నమ్మి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చేతిలో పెడితే వాడు ఎంత మంచిగా చూసుకోవాలి. అదే నీ చెల్లెనో నీ అక్కనో అట్లా చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కాబట్టి ఆ ప్లేస్లో వాళ్ళ చెల్లు అక్క ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుండే? ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ సిబ్లింగ్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఒక 15 మంది దాకా ఉన్నారంట. వాళ్ళంతా వీడిని వాళ్ళకి అప్పగిస్తే ముక్కలు చేసేస్తారు. మన చికెన్ మటన్ ముక్కలు ఎట్లా చేస్తారు అంత పీసెస్గా కట్ చేసి వాళ్ళకంతా ఆ అమ్మాయి తిరిగి వస్తుంది. అలా చేస్తే రాదు. కానీ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి. అసలు వాడిని ఎందుకు దొరికిందా దొరకలేదా తెలియదు. ఒకవేళ దొరికిందంటే వెంటనే స్పాట్లో ఎన్కౌంటర్ చేయాలి. లేదంటే ఆ అమ్మాయిని ఎలా అయితే చేశారో అదే ప్లేస్కి తీసుకొచ్చి అలానే చంపాలి. ఆ చట్టం అదే అండి. మనం ఎలా సృష్టించుకుంటే ఇలా ఉన్నాయి చట్టాలు, అలా ఉన్నాయి అని చట్టాల పేరు చెప్పి పోలీసులు కూడా అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ. వాళ్ళ ఏజ్కి ఆ చిన్న పిల్లండి, ఆమె 18 years 19 years ఉంటుందో లేదో కూడా తెలియదు. అసలు వాళ్ళు ఆ అబ్బాయి చస్తే చావని మా అమ్మాయి కోసం ఎందుకు అని వీళ్ళు ఆలోచించినా ఈ అమ్మాయిని ఇవ్వకపోయినా బాగుండేది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే తెలుస్తుంది. అప్పుడేం తెలీదు, అప్పుడేం ఏర్పడదండి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని తలుచుకుంటుంటే అసలు ఆ అమ్మాయిని వేస్ట్ గాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు చస్తే చావని అని అప్పుడు అనుకుంటే అయిపోవు. కానీ అయ్యో నా బిడ్డ వల్ల వాడెందుకు చావడము, నా బిడ్డని చేస్తే మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నాడు కదా, మంచోడే కదా అన్నీ ముందే కనుక్కున్నారంట. ఇంకా వాడి గురించి అన్నీ కనుక్కొని టెంపుల్లో మ్యారేజ్ చేసినా కూడా ఆయనకి కొంచెం స్థలం కూడా, ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు కూడా పోసిండ్రంట. ఏమైంది? ఫ్యూచర్లో సంపాదించుకోడా డబ్బులు. ఈ అమ్మాయి దగ్గర ఉన్నదేంటి, వాళ్ళ దగ్గర లేనిదేంటండి? వీళ్ళ దగ్గర ఏం లేదు, ఏం తక్కువైంది? ఎవరైనా అమ్మాయిలంతా ఒకటే కదా. నేను ఇలా మాట్లాడకూడదు, నాకు ఎంత బాధ అంటే అసలు చెప్పలేను నేను. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎన్నోసార్లు చిన్నది ఏదైనా టీవీలో వచ్చినా, ఫోన్లలో యూట్యూబ్లలో వచ్చినా ఇలాంటి విషయాలు ఏవైనా అమ్మాయిల గురించి ఇలా అయింది అలా అయింది అని తెలిసిందంటే అసలు నా ప్రాణం పోతుంది. ఎలా ఉంది, ఎలా అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎలా తీసుకెళ్ళాలి? అమ్మాయిని ఆ మ్యారేజ్ చేయకుండా వదిలేసిన మంచిగా హ్యాపీగా చదువుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందు హ్యాపీగా ఉండేది. అంత చిన్న పిల్లకి ఎవడో అనామకుడు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇది, నువ్వంటే అది అని అన్నోడిని కారం పొడి పోయాలి. కారం పోస్తే తెలుస్తుంది. మందు తాగి నేను చేస్తున్నా, నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను బతకను అన్నోడిని వదిలేయాలి, చావని అనుకోవాలి. ఎవరో ప్యూర్ పర్సన్స్ అసలు అది మనం నమ్మలేమండి.
నమ్మలేము ఎవడు ఎలాంటి వాడు అనేది. కాబట్టి నేను నమ్మి వచ్చిన ఆ అమ్మాయిని నువ్వు ఎలా చూసుకోవాలి? అరే ఆ అమ్మాయి ఇప్పుడు వదిలేసిన కొన్ని సంవత్సరాలకైనా మంచిగా పుట్టే బిడ్డో కొడుకో ఎవరినో ఒకరిని చూసుకొని ఆమె ఆరామ్స్గా మంచిగా ప్రశాంతంగా బతికేది. తండ్రి ఉన్నా లేకపోయినా ఆమెను వదిలేస్తే నీ సంతానం నువ్వు ఎక్కడికన్నా పోయి బతికితే నువ్వు చచ్చినా ఆ అమ్మాయి నీ గురించి ఆలోచించేది కాదు. ఇప్పుడు నీకేమొచ్చింది? ఆ అమ్మాయిని చంపేస్తే నీకు వచ్చేది ఏది లేదు కదా. నిన్ను కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు, మీ అమ్మను కూడా చేసేస్తారు. ఒక్క ప్రాణం వల్ల మీ ప్రాణాలన్నీ పోతాయి. అలా చేస్తే ఆ అమ్మాయి ఆత్మకి శాంతి, నెమ్మది. ఎక్కడున్న పాపం బిడ్డ ఎంత నరకం అనుభవించిందో. ట్యాబ్లెట్స్ ఆమెకు వాటర్లో ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటర్ తాగమని చెప్తే ఆమె పాపం డీప్ స్లీప్లో ఆమెకు మత్తు ట్యాబ్లెట్ ఇచ్చారంట. చూస్తుంటే అవన్నీ చూస్తుంటే అసలు వీడియోస్ అసలు ఆ అమ్మాయి చూడడానికి ఎంత బాగుంటుందో. చిన్న పిల్ల 18 years 19 years ఉంటాయి కావచ్చు అంతే. వాడెవడో వచ్చి అలా చేస్తే ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ. వాళ్ళని ఇంకెవరు చూసుకుంటారు? వాళ్ళకి ఇంకెవ్వరు లేరు. అమ్మాయి ఒక్కతే వాళ్ళకి. నువ్వేంద్ర నువ్వు దున్నపోతలాగా ఉన్నావు. నీకేం రోగం, ఏం మాయ రోగం పుట్టింది నీకు? చాలామంది రియాక్ట్ అవుతున్నారు. చాలామంది ఆ అమ్మాయి గురించి ఇట్లా చెప్తున్నారు. చాలామంది యూట్యూబ్లలో చూసిన వాళ్ళు ఆ కామెంట్స్, న్యూస్ ఛానల్స్ అన్నీ వాళ్ళు అన్నవాళ్ళు. నేను కూడా వ్లాగ్స్ చూస్తే వాళ్ళందరివి ఇంట్లో ఏముందండి, ఇంట్లో వర్క్ చేసుకోవడం డైలీ. కొద్దిసేపు ఫోన్ పట్టుకుంటే యూట్యూబ్ ఆన్ చేసిందంటే యూట్యూబర్లది, ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళది ఎవరిదో ఒకరిది వస్తూనే ఉంటుంది. ఒకటి ఆన్ చేసిన వెంటనే వ్లాగ్స్. 1 year కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి. 8 months 7 months అంటే ఇప్పుడు 4 months. ఫస్ట్ ఇంకొకటి మర్చిపోయా, ఫస్ట్ అబార్షన్ చేయించారంట. వాళ్ళకి ఏం మాయరోగం? అసలు అమ్మాయి విలువ తెలుస్తలేదు. అమ్మాయి విలువ తెలిస్తే ఆ అమ్మాయి లేకపోతే మీ పుట్టుకే ఉండదు. ఒక ఆడది లేకపోతే మీ పుట్టుకే ఉండదు. ఆ అమ్మాయిని అంత హింసిస్తున్నారు, అంత బాధ పెడుతున్నారు అమ్మాయిలని. మ్యారేజ్ అయ్యిందంటే పిల్లలొద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, గ్యాప్ తీసుకుందాం అని వాళ్ళని అలా చేయడము, అబార్షన్ చేయించడం. అది వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ అబ్బాయిలకు ఎవరైతే అట్లా చేస్తున్నారో ఆ బాధ, నరకము అదంతా అబార్షన్ చేయించేటప్పుడు ఎంత నరకము, ఎంత అనుభవిస్తారు వాళ్ళు. ఆ ప్రెగ్నెన్సీ సిరీస్, ఆ కన్సీవ్ అయినప్పటి నుంచి ఆ 9 months వాళ్ళు ఎంత ఎలా ఉంటాయి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ, అవన్నీ మీకు తెలీదు. తెలిసిన కొంతమంది బాగా చూసుకుంటారు, కానీ కొంతమంది ఇది అందరికి కాదా, అందరికి అయ్యేదే కదా, నీకొక్కదానికి అయిందా, ఇలాంటి మాటలు అంటారు చూసినావా. వాళ్ళు వెధవలు, వాళ్ళు మనుషులు కాదు అసలు. వాళ్ళమ్మ కూడా నాకెందుకు ఇదంతా, ఇంత బాధ ఎందుకు, ఇవన్నీ ఏంటి అని అలా అనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటోడివే కాదు. కొంతమంది ఉన్నారు బాయ్స్, కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇలా వైఫ్ని అందరినీ, నీకు ఒక్కదానికే అయిందా, ఇంకెవరికి కాలేదా, నువ్వు ఒక్కదానివే కన్నావా, నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావా ఇంట్లో పనులు, నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావా పిల్లల్ని, ఇలా అంటారు చూసినావా. వాళ్ళని చెప్పుతో అన్నాలి. ఇంకా మారరా అసలు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయి, పిల్లల్ని చూసుకోవడము డే అంతా. మీరు ఏముంది బయటికి వెళ్ళి ఏదో జాబ్ ఏదో పీక్ వస్తున్నాను